ఒక మంచి ఉద్దేశం కలిగినప్పుడు దాన్ని మనం పాడు చేసేవారు ఉంటారు. దేవుడు అంటే నీ దేహము నా ఆలయము, దాన్ని పాడు చేసినట్ల నేను మిమ్మల్ని పాడు చేస్తానని చెప్తూ వచ్చాడు. దాన్ని కట్టేవారి ప్రయాసం వ్యర్థమంటాడు. ఇంకా మనం ఏది దేనికి విరోధంగా మనం ఏ పని చేసినా కూడా వ్యర్థమని దేవుడు సెలవిస్తూ వచ్చిండు. ప్రసంగి గ్రంథకర్త సొలొమోను చెప్తుండు, వ్యర్థం వ్యర్థం సర్వం వ్యర్థమని చెప్తూ వచ్చాడు. మనం వ్యర్థమైన వాటిని ఆలోచించి శరీరానుసారంగా జీవించి శరీరాన్ని పోషించుకున్నప్పుడు ఆత్మని నశింపజేయనప్పుడు మనం అగ్నిగుండంలో కాలుతున్న ఆ యొక్క ఊబిలో పడినప్పుడు మన జీవజలాన్ని మనం పొందుకోలేకపోతున్నాం. దాని కావలి కాయవారు మేలుకొని ఉండటం వ్యర్థమే. ఇప్పుడు కావలి కాస్తాం, ఒక పంట చేను ఉంది, దాని కావలి కాయడానికి మనకు ఎవరు లేరు కాబట్టి దానికోసం కావలి వారు వెతుకు వారంగా ఉంటాం. మీరు వేకువనే లేచి చాలా రాత్రి తర్వాత పండుకొనొచ్చు కష్టార్జితమైన ఆహారం తినొచ్చుండటం వ్యర్థమే. మనం ఎంత కష్టపడినా, మనం ఎంత సుఖపడినా, ఎంత సంపాదించినా కూడా వ్యర్థమే. దేవుడు అంటాను, నా ప్రాణమా తినము త్రాగు సంతోషించము. దేవుడు అంటాను, ఒక్క క్షణాలు నీ ప్రాణము ఎక్కడుండును, నీ ఆస్తి అంతా ఏమైపోను అన్నప్పుడు దేవుని